రేవంత్ రెడ్డి సర్కారుకు గడ్డుకాలం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో స్లోగా వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవటమే ఇందుకు కారణంగా ఒక అంచనాకు వచ్చేశారు. శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయం. 50 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి క్లియర్ ఎడ్జ్ ఉండటమే ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ వాతావరణం, ప్రజల నాడి, వివిధ రాజకీయ పార్టీల ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర అంచనా వేయడానికి ఎస్ఐఎస్ గ్రూప్ ఐపీఎస్ఎస్ టీమ్ హైదరాబాద్ ఇటీవలే ఒక లోతైన సర్వే నివేదికను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 17, 2024 మధ్య నిర్వహించిన ఈ సర్వే ఏప్రిల్ 20, 2025 నాటికి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. మొత్తం 113 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి 32,500 నమూనాలను సేకరించిన ఈ అధ్యయనం ప్రతి నియోజకవర్గానికి సగటున 280 నుండి 290 మంది అభిప్రాయాలను స్వీకరించింది. సర్వే అంచనా ప్రకారం ఏప్రిల్ 20, 2025 నాటికి తెలంగాణ ప్రజల నాడి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ 39% ఓట్లు వస్తాయి. అంటే 2023 ఎన్నికలతో పోల్చితే 1.65% పెరుగుదల ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి 34.25% ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 5.49% తగ్గుతుంది. బీజేపీ 3.85% పెరిగి 18% చేరుకుంటుంది. కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని కోల్పోగా బీఆర్ఎస్, బీజేపీ తమ బలాన్ని పెంచుకున్నాయని సూచిస్తున్నాయి. తెలంగాణలోని మొత్తం 113 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజారిటీకి 60 స్థానాలు అవసరం. సర్వే అంచనా ప్రకారం ఏప్రిల్ 20, 2025 నాటికి 58 నుంచి 60 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 37 నుంచి 39 స్థానాలు, బీజేపీ నుంచి 18 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మసాక్షి సర్వే ప్రకారం 50 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. కాంగ్రెస్ కు 31 చోట్ల క్లియర్ లీడ్ ఉంటుంది. 18 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉంటుంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో సర్వే జరపగా అన్ని చోట్ల రేవంత్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి కనిపించింది. సర్వేలో అనేక అంశాలను ప్రతిబింబించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత వంటి ప్రధాన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవటం పట్ల ప్రజల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తి నెలకొంది. ముఖ్యమంత్రి, మంత్రులు నిరంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం ప్రజలకు నచ్చటం లేదు. పాత ప్రభుత్వాన్ని నిందించడం కంటే తమ పాలనపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దశాబ్ద కాలంగా పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, క్యాడర్ మధ్య సమన్వయ లోపం, వర్గ రాజకీయాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలపై వారి నియోజకవర్గాల్లో స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త ఉద్యోగ నియామకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఉపాధి అవకాశాల కొరతపై యువత మరియు ఇతర వర్గాల్లో అసంతృప్తి ఉంది. ప్రజలు ప్రస్తుత కాంగ్రెస్ పాలనను గత బీఆర్ఎస్ పాలనతో పోల్చుతూ ప్రస్తుత ప్రభుత్వ పనితీరు మరియు పాలనా శైలిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంలో కూడా రేవంత్ ప్రభుత్వ ప్రకటనను తెలంగాణ ప్రజలు విశ్వసించటం లేదు. హైడ్రా పనితీరుపై సగటు తెలంగాణ వాసికి అనుమానాలే ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులు పేద, మధ్యతరగతి వర్గాలను వేధించేందుకే హైడ్రాను ప్రయోగించారని జనం భావిస్తున్నారు. ధనవంతులకు హైడ్రా ఎందుకు వర్తించదని జనం ప్రశ్నిస్తోన్నా ఏలిన వారి వైపు నుంచి సమాధానం రావటం లేదు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, మహిళల్లో ప్రస్తుత ప్రభుత్వంపై గణనీయమైన అసంతృప్తి ఉందని సర్వే వెల్లడించింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.